తెనాలిలోని గంగానమ్మపేటలో గల వేణుగోపాల స్వామి దేవస్థానం నందు ఈశా హైందవ సేన ఆధ్వర్యంలో హిందూ సమాజానికి వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టిన పలువురికి సత్కారాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ఈశా హైందవ సేన ప్రెసిడెంట్ బి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. హిందూ సమాజానికి వివిధ రూపాల్లో ప్రజలకు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టిన సంస్థల నిర్వాహకులను ఈశా హైందవ సేన సత్కరించింది. స్థానిక గంగానమ్మపేటలోని వేణుగోపాల స్వామి దేవస్థానం నందు జరిగిన ఈ కార్యక్రమంలో వీర్లపాటి విజయలక్ష్మి, మురళీకృష్ణ దంపతులు, రెడ్డి రమణమ్మ, అలాగే నందికంటి రామరాజు, రామాంజనేయులు, జయంతి దంపతులు, శివశక్తి సుబ్బారావు, నిట్టా బాలులను ఘనంగా సత్కరించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మున్ముందు అనేకం చేయాలని వారు కోరారు. సేవకులను సత్కరించిన వారిలో ఈశా హైందవ సేన ప్రెసిడెంట్ బి శ్రీనివాసరావుతో పాటు అవ్వారు శ్రీనివాసరావు, తాయారమ్మ వృద్ధాశ్రమం అధినేత కొల్లా ధర్మకుమార్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రముఖ్ జనార్దన్ రెడ్డి, మాతృశక్తి రాష్ట్ర ప్రముఖ్ శేషారత్నం, ఈశా హైందవ సేన సెక్రటరీ మరియు కార్యకర్తలు కోగంటి బాబు, మైలా హైమారావు, కోగంటి బాబ్జీ, రేకుల రెడ్డి, రాఘవాచారి, ఎన్ చరణ్లు కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మల్లేశ్వరి, అలాగే దేవస్థానం అర్చకులు, హిందూ బంధువులు పాల్గొన్నారు. ముందుగా మనమందరం హిందువులందరము పోరాడి తెచ్చుకున్న అయోధ్యలోని శ్రీరాముని తలుచుకుంటూ ఒక్కసారి అందరం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ ఒక్క పదమే మనకు ఎంతమంది బంధువుల దగ్గర చేర్చింది. ఈరోజు మనం ఇక్కడ అందరికీ చేరుకోవడానికి, అందరం ఒక దగ్గరికి రావడానికి కూడా ఆ మూలమంత్రమే మనల్ని ఇక్కడ చేర్చిందని అనుకుంటున్నాను. ముఖ్యంగా మేము ఈ సంస్థ స్థాపించడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఇక్కడ మనము సన్మానించుకుంటున్న మన సోదరి విజయలక్ష్మి గారు కావచ్చు, అలాగే రెడ్డమ్మ గారు, ఇంకా మన సోదరుడు రామాంజీ, సుబ్బారావు గారు, బాలాజీ, వీళ్ళందరూ మీకు పరిచయిస్తుంది. కాకపోతే వీళ్ళు చేసిన గొప్పతనం ఏంటి అంటే, మీకు తెలిసిన విజయలక్ష్మి గారు ఎంతో కష్టపడి ఒక రామ మందిరాన్ని నిర్మించారు. మనము మన హైందవ దేశంలో, మన హిందూ దేశంలోని మనం ఒక రామాలయం నిర్మించుకోవడానికి మనము బ్రిటిష్ వారి కంటే కూడా ఎక్కువ పోరాటం చేస్తే కానీ మన అయోధ్యలో రామ మందిరం రాలేదు. అలాంటి రామాలయాన్ని తెనాలిలో ఆమె ఎంతో కష్టపడి నిర్మించారు. దానికి ఈరోజు ఆమెను సత్కరించుకోవడం జరుగుతుంది. అలాగే ఇలాగే మరొక ఈ మధ్య జరిగిన, మీ అందరి ముందు తెనాలిలో జరిగిన విషయం మనకు తెలిసిందే. మన గంగమ్మగా పూజించుకుంటున్న అమ్మవారి విగ్రహాన్ని రాత్రి తీసేసి అక్కడ గుడి స్థానంలో కొన్ని పాషాణ శక్తులు వాళ్ళ జెండాలను నిర్మించాలని చూస్తే దాన్ని ఎదిరించి పోరాడారు. రాణి రుద్రమలాగా నిలబడిన రెడ్డమ్మ గారికి కూడా మనందరం ఒకసారి కరకవంతో ఆమెను అభిషేకించాలి. కార్యక్రమాలు ప్రతిరోజు మేము కూడా చేస్తా ఉన్నాం. మా శ్రీనివాస్ గారు వీళ్ళందరూ సపోర్ట్తో ముందుకెళ్తా ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళు జయప్రదంగా నడిపిస్తారు. మీరు చేయండి, వాళ్ళు మేము ఉన్నాం మీ అంటారని చెప్పి నడిపించేటువంటి గొప్ప వ్యక్తులు మాకు వాళ్ళు. మరి ఇలానే వాళ్ళందరూ కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చడానికి మేమందరం కూడా కృషి చేస్తామని, మా వంతు మేమందరం కూడా హైందవ సమాజ నిర్మాణం కోసం, సనాతన ధర్మం కోసం మేము కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాము. ప్రతి ఒక్కరు పుడతారు, ప్రతి ఒక్కరు చనిపోతారు, అది కామన్. కళ్ళు తెరిస్తే జనం, కళ్ళు మూస్తే మరణం. కానీ మనం బతికున్నప్పుడు మనం పుట్టిన నేల ఏం చేస్తామన్నది గొప్ప. ఇవాళ దేవాలయాలు చూస్తా ఉన్నాం, అనేక ఇబ్బందులు వస్తా ఉన్నాయి. మనల్ని కాపాడుతున్న దేవతలు